మనం నిజం కడప దాటి బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా తిరుగుతుందని చెప్తారు. పొద్దు నుంచి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలు తిరుగుతున్నాయి. దయచేసి మీరు నిజం చెప్పడం, మీరు కూడా నిజం చూపెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ, మీ అందరికి కూడా పొద్దు నుంచి చాలా ఓపికగా ఇక్కడ ఉన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నేనేమంటున్నా అంటే అది మీరు బీజేపీ కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటారేమో, నేను అనుకుంటలేను. ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నది. బీజేపీ కాంగ్రెస్ ఏ టీము బి టీము, ఎవరు బి టీము మాకు తెలియదు. కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని ఒకరినొకరు మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన కేసు పెడతాడు, ఇక్కడికి వెళ్ళి కాకిరి బీకిరిలో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ మాకు కొత్త కాదు. ఇవన్నీ గతంలో కూడా చూసినాం, భవిష్యత్తులో కూడా చూస్తాం. ఇద్దరిని గతంలో చిత్తు చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం న్యాయ వ్యవస్థ ద్వారా. ప్రజాక్షేత్రంలో ఈ 2 పార్టీలను కూడా ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ. ఏ మంత్రి? బాంబులేటి గారా? బాంబులేటి గారు వారికి ఒకటి చెప్తా ఉన్నా నేను. ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పాపం శ్రీనన్న ఆనాడు మా పార్టీలో ఉన్నట్టున్నాడు. ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 4600 కోట్ల ప్రాజెక్టు కేకు కోసుకున్నట్టు ఇద్దరు చెరో ప్యాకేజ్ పంచుకున్నారు. మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి 22లో 23లో 100 కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. మరి ఇవాళ నేనంటే ఇది క్విడ్ ప్రో కో. మెగా డబ్బులు ఇచ్చింది, అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు, మీరు కూడా డబ్బులు ఇచ్చిండ్రు, కాబట్టి రాఘవ ఇంజనీరింగ్ కూడా ఆయన పనిచ్చిండు అంటే మీకు సమ్మతమేనా? నంబర్ 1. నంబర్ 2, గ్రీన్కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ, రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా? ఒక బీఆర్ఎస్కే ఇచ్చిండ్రా? కాంగ్రెస్కి ఇయ్యలే, బీజేపీకి ఇయ్యలే, టీడీపీకి ఇయ్యలే, వైసీపీకి ఇయ్యలే, మరి అందరికి ఇచ్చిండ్రు కదా, మా మిన్నే ఏడుపెందుకు? ఇంకోటి నేను అడిగేది, క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసు ఆయనకు? క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింత. సరే ఆయన నాకు ఇచ్చిండు అనుకుందాం, నేనేం ఆయనకి ఇచ్చిన? చెప్తాడా? రుజువు చేస్తావా? ఆయనకి ఏమొచ్చింది ఇలా? మీరు చెప్పురు నాకు, దయచేసి నాకేం అర్థమవుతుంది. క్విడ్ ప్రోకో అనే మాటకి ఏంది? నీకిది నాకది. సరే ఆయన నాకు ఇచ్చిండు, నేను ఆయనకి ఏమి ఇచ్చిన భయ్? చూపెట్టు. దానికి అర్థం ఉంది. ఇలా పేపర్లు తాటికాయ అంత అక్షరాలతో రాసిన క్విడ్ ప్రోకో అని. రాసేటప్పుడు 1-2 సార్లు చూసుకోవాలి కదా ఏం రాస్తున్నాం, అది ఇంగ్లీష్ మాటనా లాటిన్ మాటనా, అంటే దాని తాత్పర్యం ఏంది, దాని అర్థమైంది. 1-2 సార్లు చూసుకోవాలి దయచేసి. ఇప్పుడు మంత్రి చెప్పిండు, ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిండు, లీక్ వీరుడు చెప్పంగానే మేము రాసేస్తాం. ఇట్లయితే ఎట్లా? అడ్వర్టైజ్మెంట్ల కోసం ఇట్లనా? దయచేసి నేను కోరేది మీడియాను కూడా, మీరు 1-2 సార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి బాధ్యతగా. ఎందుకంటే యువర్ 4th ఎస్టేట్, డెమోక్రసీలో 4వ స్తంభం మీరు. ఒక స్తంభం అబద్దాలు ఆడుతుంటే, దాగుడు ముత్తలు ఆడుతుంటే, సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్ధసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకపోతే తప్పు కదా. ఎక్కడ క్విడ్ ప్రోకో?